హైదరాబాద్లో మరోసారి కురిసిన భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. దాంతో ఎప్పట్లానే వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. మరోవైపు రోడ్లపై నీళ్లు నిలవకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. హైదరాబాద్లోని వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ లో ఇవాళ మరోసారి వర్షం కురిసింది. జూబ్లీస్, బంజారాహిల్స్ తో పాటు నాంపల్లి, హ్యాబిట్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురవడం జరిగింది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కూడా రోడ్డుపైకి చిన్నపాటి వర్షానికి రోడ్డుపైకి నీళ్ళన్నీ వచ్చిన పరిస్థితి కనబడుతుంది మనకు విజువల్స్ లో. నిన్న కురిసిన గంటన్నర పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడం జరిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం వెహికల్స్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రధానంగా టూ వీలర్స్ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే రోడ్లపైకి వాటర్ రావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, ఆగిపోవడం ద్వారా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. బంజారాహిల్స్ ప్రాంతంలో ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం కూడా రోడ్డుపైకి మొత్తం నీళ్లు వచ్చి రోడ్డుపైకి నీళ్లు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే పోలీస్ స్టేషన్లో ప్రధానంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్న ఈ వాన నీటిని అంతా కూడా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పోలీస్ స్టేషన్ లోపలికే నీళ్లు వెళ్ళేవి, కానీ ఈసారి మాత్రం కొంత ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి మొత్తానికి లోపలికి వాటర్ భూగర్భ జలాలు పెంచే విధంగా కూడా పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోపల మనం చూడొచ్చు కూడా విజువల్స్లో చూడొచ్చు. పోలీస్ స్టేషన్ లోపల దాకా నీళ్లు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ప్రస్తుతం ఇక్కడ బంజారాహిల్స్ ఒకటే కాదు, నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. మరొక 3 రోజుల పాటు వర్షం పడుతుంది అనేది వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. కాబట్టి ఒకవైపు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే నిన్న ప్రధానంగా వర్షం కురిసినప్పుడు రోడ్లపైకి నీళ్లు రావడం, ఆ తర్వాత గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడడం, ఆ తర్వాత ట్రాఫిక్ జామ్లు కావడం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఒకవైపు ట్రాఫిక్ని క్లియర్ చేయడం, అలాగే రోడ్లపై నిలిచిన వాటర్ని ఎమ్మటే మ్యాన్హోల్స్ల ద్వారా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా రోడ్లపైన నీరు నిలవకుండా ఉండేలాగా చర్యలు తీసుకునే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.